అగవా 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 బ్లౌజ్ ప్యాచెస్ అగవా ఒకటి కొంటే ఒకటే ఇస్తాము, రెండు కొంటే రెండు ఇస్తాము. అగవా అగవా అగవా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఏంటి ఇది అగ్గువా అగ్గువా అని ఇలాగా పెంట పెట్టుకొని ఇక్కడ కూర్చుంది, ఏం చేస్తుంది ఇది అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ కిడ్డింగ్. నేనేమో బ్లౌజ్ మీద వర్క్ చేసుకుందామని ఈ ప్యాచెస్ అయితే తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఇది మా వదిన బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసుకుంటే నేను చూసాను అనమాట. ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మనకి అది ఏదైనా చూసామంటే ఇంకా నిద్ర పడుతుందా, అది తెచ్చేయాలి, దానికి వర్క్ చేసేయాలి, అన్నీ చేసేయాలి. ఇక అది నెక్స్ట్ వేరే ఊరు అనమాట. వెంటనే తనకు కనుక్కొని వెళ్ళి తనని తీసుకెళ్ళి ఈ ప్యాచెస్ అన్నీ తెచ్చుకున్నాను. ఇవి మోడల్స్ అనమాట. ఇలాగా మన ఇష్టం, ఎలాగా మన మైండ్లోన మనకు ఎలా వస్తే అలాగా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇవి హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేదా అంటే ఇలా బ్లౌజ్కి ఏమో బ్యాక్ సైడ్ ప్యాచ్ల్లాగా ఎలా అంటించుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్కి డిజైన్ చేసుకుందామని దీనికి ఇది కలర్ కాంబినేషన్. నా సారీ బ్లాక్ అండ్ ఈ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, దానికని ఇది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మనము హ్యాండ్స్కి మనకి ఏ సారీ ఇది ఉంటే హ్యాండ్స్కి ఇలా పెట్టుకోవచ్చు, లేదా అంటే సింగిల్ది ఇలా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, ఎలా అంటే అలా చేసుకోవచ్చు. అలా నేను చాలా తెచ్చుకున్నాను. అంటే ఇవి కూడాను బ్లౌజ్ వెనకాల ఇలా రౌండ్ వస్తుంది కదా, అక్కడక్కడ గ్యాప్ ఇచ్చి మధ్యలో ఒక స్టోన్ వర్క్ ఇచ్చి అలా చేసుకోవచ్చని ఇవన్నీ అయితే ఇక చూడండి. అన్ని కలర్ కాంబినేషన్స్, అంటే మనకి రొటీన్ కలర్స్ ఎక్కువ రెడ్, పింక్, బ్లూ అలా ఉంటుంది కదా, అది మైండ్లో పెట్టుకొని అలా తెచ్చుకున్నాను. ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చి సరే అని ఈ కలర్ తెచ్చుకున్నాను. కనీసం దీనికోసమైనా మనము ఏదో ఒక వంక తెచ్చుకొని ఒక సారీ కావాలి. ఇది నాకైతే దొరికింది, వంక దొరికింది. ఈ కలర్ అయితే తెచ్చుకున్నా. ఇది బేబీ పింక్ రొటీన్ కలరు. ఇంకొక కలర్ కూడా ఉందండి, చాలా మంచి కలరు. ఇది రెడ్ కలరు, ఇది రొటీన్ కలర్ అని. ఇగోండి ఈ కలర్ కూడాను దీన్ని పింక్ లోనే వస్తుంది. ఈ కలరు పీచ్ కలర్ లా వస్తుంది. ఇది ఒక కలర్ తెచ్చుకున్నాను. ఇవన్నీ డిజైన్ చేసుకోవాలి. దీనికి తగ్గట్టు నాకు పెళ్లి కూడా మా కజిన్ బ్రదర్ సన్ది పెళ్లి కూడా వచ్చింది. దానికోసమని ఇప్పుడు ఏర్పాట్లు చేసుకుంటున్నాను. వాటికి తోడు ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట. ఇవన్నీ మన ఇష్టం. ఇలా మల్టీ కలర్స్ స్టోన్ దీంట్లో వస్తాయి. అలా ఇక్కడ పెట్టాను చూడండి, మల్టీ కలర్లో అన్నీ. ఈ బ్లాక్ దీనికే ప్యాచెస్ ఇది అవుతుందని ఈ ప్యాచెస్ కూడా తీసుకొచ్చాను. కనిపించినవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నా బ్లౌజ్కి డిజైన్ అయితే చేస్తాను. ఆ డిజైన్ ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. స్టోన్ లైన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలాగా అతికించుకొని తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ఈ స్టోన్ లైన్ అంటించేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఈ ప్యాచ్ అయితే అతికిస్తున్నాను. నా సారీ అయితే బ్లాక్, ఈ ఎల్లో కలర్ కాంబినేషను. ఇప్పుడు పెళ్ళికి అన్ని వేసుకోవాలో మొత్తము ఈ డిజైన్ చేసుకొని ఏదైనా చూసామంటే మనకు నిద్ర పడుతుందా, తొందరగా ఈ ప్యాచ్ తెచ్చేసుకోవాలి, అతికించేసుకోవాలి. మనం తగ్గుతామా? తగ్గేదేలే అసలు. ఇది తెచ్చిన అయితే మేము ఊరు నుంచి వచ్చాక కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. చాలా బాగా కోల్డ్ అయింది. 2 days అయితే అసలు లేవలేకపోయాను. కానీ ఒక పక్క ఇది చెయ్యట్లేదని ఆరాటము, నెక్స్ట్
లేవలేనంత ఓపిక లేదు, అసలు లేవలేక అయిపోయింది. ఇక ఎలాగైనా ఇంకా పెళ్లి దగ్గరకైతే వచ్చేస్తుంది. జూన్ 5th మా కజిన్ బ్రదర్ సన్ది మ్యారేజ్ అయితే ఉంది. ఆల్రెడీ వచ్చి బ్లౌజెస్ అన్ని స్టిచెస్కి అయితే ఇచ్చేసాను. సారీస్ బ్లౌజెస్ అవి ఇంకా ఇచ్చాక వాటికి కూడా వర్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదైతే ఆల్రెడీ నేను స్టిచ్ చేయించుకొని ఉంచుకున్నాను కదా, అందుకని ఈరోజు అయితే మొదలు పెట్టాను. మీకు కూడా చూపిస్తున్నాను, మీరు చూడండి. నా డిజైన్ ఎలా ఉందో చెప్పండి, ఇవి ఎలా ఉందో అన్నీ చూసి చెప్తారని మీకు 1 by 1 ఇలా షేర్ చేస్తున్నాను. ఇది సైడ్కి ఇలా పెట్టుకుందాము. ఇటువైపు అయితే మనకి పళ్ళు అడ్డొచ్చేస్తుంది కదా, అందుకే దీన్ని ఇలా పెట్టుకొని స్టిక్ చేసుకొని తర్వాత మనము కొంచెం స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఊడొచ్చేస్తుంది కదా, అందుకనే స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టుకొని చుట్టూ దీని మీద సన్న లేయర్ లాగా మనమైతే వేసేసుకొని, ఈ కాంబినేషన్ ఎలా ఉంది, నా సారీ బ్లాక్ కలరు, బ్లౌజ్ అయితే ఈ మస్టర్డ్ ఎల్లో వచ్చింది. ఈ గోల్డెన్ కలర్ ఇది చిన్న చిన్న ఇవి బూటీస్ అయితే వచ్చాయి. కొంచెం ఈ ఎడ్జెస్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా అతికించుకోవాలి. ఎలానో మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఇంకా బాగా ఇదైపోతుంది. మళ్ళీ మనము వాటర్లోన తడిపినప్పుడు మళ్ళీ గమ్మూడి ఊడొచ్చేస్తే ఇంకా లేనిపోని హ్యాట్కి ఇటుకి చెత్తగా అయిపోతుంది. ఇక అందుకే లైట్ చిన్న స్టిచ్ అయితే దీని మీద ఇచ్చేస్తా. నెక్స్ట్ ఈ కలర్ ప్యాచెస్ అయితే ఇగోండి ఈ లీఫ్ దగ్గర ఇలా స్టిక్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము మగ్గం వరకు వాటికైతే ఎలా లేదన్నా ఒక సింపుల్ది వేసుకోవాలన్నా 2000 పెట్టాల్సి వస్తుంది. అదే ఇలా సింపుల్గా ఇలా తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి, తక్కువలోనే, చాలా తక్కువలోనే ఇంత మంచి హెవీ వర్క్ అయితే ఒక 200 వేసుకోండి. 250 అయినా అవసరం లేదు, 200లో ఇంత మంచి హెవీ వర్క్ అయితే మనకి వచ్చేస్తుంది. అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను, ఇలా వేద్దామని. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇలా స్టోన్ లైన్ ఇచ్చుకొని ఇక్కడ ఈ ప్యాచ్ అంటించుకొని ఈ స్టోన్ ప్యాచెస్ అయితే ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. ఈ బ్యాక్ లుక్ అయితే ఎలా ఉంది, సింపుల్ గా. ఇక్కడైతే పళ్ళు ఎలానో వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ సైడే అంటించుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కి అయితే పెట్టుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, నా బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇది. ఇలా డిజైన్ చేసుకున్నాను నా ఓన్గా. అదే మగ్గం వర్క్ చేసుకుంటే 2000, 3000, 4000 పెట్టుకోవాల్సిందే. కిందకి ఇలా స్టోన్ లైన్ ఇచ్చి ఈ మిడిల్లో హ్యాండ్కి అయితే ఈ 3 ప్యాచెస్ ఇలాగా పెట్టేశాను. ఇక్కడ కిందకి కూడా స్టోన్ లైన్ హ్యాండ్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్. నా క్రియేటివిటీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇప్పటికైతే ఈ వీడియో నేను డిజైన్ చేసుకుంది. ఈ అవుట్ఫిట్ నేను వేసుకున్నప్పుడైతే నేను షార్ట్ వీడియో పెడతాను, అప్పుడు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.